శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతే నమ యా దేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం 4వ పాదము, అట్లానే పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కలిపి కర్కాటక రాశిగా మనందరికీ తెలుసు. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనస్సుకి కారకుడు అవుతున్నాడు. ఈ మనస్సుకు కారకుడైన చంద్రుడు ఈ కర్కాటక రాశిలో ఉండేటటువంటి వారి అందరి యొక్క మనస్సుల మీద ప్రభావాన్ని సూచిస్తున్నాడు. అలానే జూన్ నెలకు సంబంధించినంత వరకు కర్కాటక రాశిలో ఒక అద్భుతం జరగబోతున్నది. అదేమిటంటే కనుక గురుడు ఎవరైతే జాతకానికి ప్రప్రథమంగా అన్ని రకాల యోగములను కలగజేసినటువంటి గురుడు ఎవరైతే ఉన్నారో ఆ గురుగ్రహం గోచారవశాత్తు కర్కాటకంలోకి ప్రవేశించబోతూ ఉన్నది. తద్వారా ఉచ్చస్థితిలోకి గురుడు యొక్క ప్రవేశం చేతన కర్కాటక రాశి వారు జూన్ నెలలో గత నెలలతో పోలిస్తే ఉండేటటువంటి ఆరోగ్య సంబంధ అంశాలలో మంచి ఆరోగ్యాన్ని వీరు పొందగలుగుతారు. అలానే మంచి ధనాన్ని వీరు సముపార్జన చేసుకొని చక్కటి ధనలాభాన్ని వీరు పొందగలుగుతారు. అలానే మంచి శ్రేయస్సుని, అలానే పేరు ప్రఖ్యాతులు కూడా వీరికి తగినంత గుర్తింపు గత నెలలతో పోలిస్తే ఈ జూన్ నెలలో వీరు మంచి గుర్తింపుని సాధిస్తారు. తద్వారా ఆశావాహ దృక్పథాన్ని, అలా ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి చంద్రుడు మనస్సుకు కారకుడు కాబట్టి గత నెలలతో పోలిస్తే వీరు మానసిక ఒత్తిడిలో ఉన్నారు. ఆ యొక్క మానసిక ఒత్తిడులన్నీ కూడా జూన్ నెలలో తొలగిపోయి మంచి పాజిటివ్ యాటిట్యూడ్ తోటి, ఆశావాహ దృక్పథంతో వీరు ఉంటూ వీరి చుట్టూతో ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా వీరు ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీతో ప్రభావితం చేసి మంచి సత్ఫలితాలను పొందగలిగేలాగా వీరి యొక్క నైపుణ్యాలన్నీ కూడా జూన్ నెలలో మెరుగుపడతాయి. ఆ క్రమంగా చూస్తే ఎవరైతే టీమ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మంచి ఫలితాలను జూన్ నెలలో సాధిస్తారు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారందరూ కూడా మంచి నాయకులుగా వారిని పై స్థాయి వాళ్ళు గుర్తించినటువంటి అవకాశాలు ఉంటూ ఉన్నాయి. ఎవరైతే ఎదుగుతూ ఉన్నటువంటి నాయకులుగా ఎదగాలి, నాయకత్వ లక్షణాలని పెంపొందించుకోవాలి అనుకున్నటువంటి వారందరూ కూడా జూన్ నెలలో ఆ దిశగా వారి యొక్క ప్రయాణం ఉంటుంది. అలాంటి లక్షణాలన్నీ కూడా పుణికి పుచ్చుకొని తద్వారా దానికి సంబంధించినటువంటి షైన్ అవుతూ వీరు జూన్ నెలలో మంచి నాయకులుగా గుర్తించడానికి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద గత నెల అన్ని నెలలతో కూడా పోలిస్తే జూన్ నెలకు వచ్చినప్పటికల్లా కర్కాటక రాశి వారు మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని వీరు జూన్ నెలలో పొందడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. విద్యార్థులకు కూడా వారు ఇప్పటి వరకు రాసినటువంటి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణతను సాధిస్తూ మంచి సీట్లు కాలేజీల్లో అవుతే కనుక మంచి సీట్లు పొందడానికి అవకాశం ఉంటుంది. అలానే పాఠశాల స్థాయిలో ఉన్నటువంటి వారికి కూడా వారి యొక్క తరగతుల్లో మంచి గుర్తింపు లభిస్తూ ఉన్నది. అట్లానే వీరు నూతన వస్త్రములు కొనుగోలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారికి మొత్తం మీద జూన్ నెల చూస్తే గనక ఎప్పటి వరకు ఉన్నది ఒక లెక్క, ఇప్పటి నుంచి ఉన్నది ఇంకొక లెక్క అన్నట్టుగా ఉంటుంది జూన్ నెల వరకు కూడా. కాబట్టి జూన్ నెలలో కర్కాటక రాశి వారు కొంచెం జాగ్రత్త వహించి ఈ వచ్చినటువంటి ఒక్కసారి వరదలాగా వచ్చినటువంటి శుభ ఫలితాలన్నింటినీ కూడా వారు ఛానలైజ్ చేసుకొని ఒక క్రమ పద్ధతిగా వాటిని అమర్చుకున్నట్లయితే కనుక జూన్ చివరికి వచ్చినప్పటికల్లా జీవితంలో వారైతే అనుకున్నట్టు లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి తొలిమెట్టుగా ఈ యొక్క జూన్ నెల ఉండబోతుందని చెప్పి తెలియజేస్తూ ఆ రకంగా కర్కాటక రాశి వారందరూ కూడా మంచి ప్రయాణాన్ని, మంచి ప్రణాళికలను రూపొందించుకోవాలని చెప్పేసి నేను ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. ఇది తదుపరి కర్కాటకం. ఈ యొక్క కర్కాటక రాశి వారు జూన్ నెలలో మంచి మంచి ఫలితాలు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. వీరు ప్రతి సోమవారం కూడా పరమేశ్వరుడి యొక్క ఆరాధన, వీలైతే రుద్రాభిషేకాన్ని చేయించుకోండి. అవకాశం లేనటువంటి వాళ్ళు శివాయ గురవే నమః అనేటటువంటి నామాన్ని చక్కగా వీలైన సార్లు చదువుకోండి. సోమవారం నియమం చెయ్యండి. సోమవారాన్ని ఉపవాస ధర్మం పాటించండి. తద్వారా మెరుగైనటువంటి ఫలితాలు మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతే నమ యా దేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మేషాది మీనరాశుల్లో తదుపరి రాశి సింహరాశి. ఈ సింహరాశికి అధిపతి గ్రహనాయకుడు సూర్యుడు. ఈ యొక్క సింహరాశిలో మనందరికీ తెలుసు మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు,
పూర్వ ఫల్గుని, దాన్నే పుబ్బా నక్షత్రం అంటారు. పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం కలిపి సింహరాశిగా చెప్పబడుతూ ఉన్నది. ఈ సింహరాశికి అధిపతి సూర్యుడిగా మనందరికీ కూడా తెలుసు. ఈ యొక్క సింహరాశి వారికి జూన్ నెలలో ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం. ఈ సింహరాశి వారికి జూన్ నెలలో ఇప్పటి వరకు ఉన్నటువంటి విధానానికంటే కూడా భిన్నంగా ఉండబోతున్నది. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి వేసుకున్నటువంటి ప్రణాళికలని సాధించడానికి ఇప్పటి వరకు వెళ్ళినటువంటి మార్గంలో కాకుండా వారి యొక్క మార్గాన్ని మార్చుకొని సృజనాత్మకత వైపుగా క్రియేటివ్గా ఆలోచించడం మొదలు పెడతారు. ఆ క్రియేటివ్గా ఆలోచనలన్నీ కూడా కొంతవరకు సాఫల్యం చెందడానికి జూన్ నెల దోహదపడుతుంది. అలానే ప్రశాంతంగా వీరు ఉంటూ వీరి యొక్క ఆలోచనలన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఏ వృత్తి వారైనా సరే జూన్ నెలలో సింహరాశిలో ఉన్నటువంటి ఏ వృత్తి వారైనా సరే ఆ నెలకు సంబంధించినటువంటి నెలవారీ లక్ష్యాలు ఏవైతే నిర్దేశించుకొని ఉన్నారో ఆ లక్ష్యాలన్నింటినీ కూడా సక్రమంగా సకాలంలో ఛేదించి వాటిని సాధించి ఉన్నత వర్గాల యొక్క ప్రశంసలని పొందుతారు. పనిచేసే చోట మంచి గుర్తింపుని పొందుతారు. అలానే వీరు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆదాయ మార్గాల కంటే భిన్నంగా ఆలోచిస్తూ ఆదాయ మార్గాల్ని పెంచుకోవడానికి చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా జూన్ నెలలో సాఫల్యం చెంది ఆ యొక్క వివిధ రకాల ఆదాయ మార్గాల నుంచి వీరికి ఆదాయం ఈ యొక్క జూన్ నెలలో పెరగడానికి అవకాశం ఉన్నది. ఇప్పటి నుంచి వీరి యొక్క ఆదాయంలో కొన్ని మార్పులు జరగటం వలన అధిక ఆదాయం వైపుగా వీరు ఏవైతే ప్రణాళికలు వేసుకొని ఉన్నారో అవన్నీ కూడా జూన్ నెలలో వీరికి సాఫల్యం చెందడానికి అవకాశం ఉన్నది. అలానే విద్యార్థుల విషయానికి వస్తే ఎవరైతే పోటీ పరీక్షలు అయితే రాసి ఉన్నత విద్య కోసం అభిలషించి ఎదురు చూస్తూ ఉన్నారో వీరికి ఒక చిన్న డ్రాబ్యాక్గా వారు అనుకున్నటువంటి విద్యా సంస్థలో కాకపోయినా మొత్తం మీద ఏదో రకంగా ఏదో ఒక విద్యా సంస్థలో అయితే ఆ యొక్క సీటు లభించి ఆ చదువుకి సంబంధించినటువంటి ప్రయాణం సాగడానికి అవకాశం ఉంది. ఆ విషయంగా వీరు కొంత అసంతృప్తికి లోనైనప్పటికీ కూడా మొత్తం మీద లక్ష్యం వైపు వీరి యొక్క ప్రయాణం అయితే ప్రారంభమైందని చెప్పాలి. అలానే ఈ యొక్క సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీలకు సంబంధించినంత వరకు కూడా స్త్రీల విషయానికి వస్తే కాస్త ఒత్తిడి తప్పేలాగా కనిపించడం లేదు. కుటుంబపరమైనటువంటి ఒత్తిడి, వృత్తిపరమైనటువంటి ఒత్తిడి, 2 రకాల ఒత్తిళ్లను ఈ సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీలు జూన్ నెలలో అనుభవించక తప్పేలాగా లేదు. అలానే జూన్ నెలలో సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీమూర్తులందరూ కూడా వారి యొక్క ఆరోగ్యం మీద దృష్టి సారించవలసినటువంటి అవకాశం అయితే మెండుగా ఉన్నది. ముఖ్యంగా 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి స్త్రీమూర్తులందరూ కూడా వారి యొక్క గర్భాశయ ఆరోగ్యాన్ని ఒక్కసారి పరీక్ష చేయించుకోవాల్సినటువంటి అవసరం అయితే జూన్ నెలలో మెండుగా గమనిస్తూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క స్త్రీమూర్తులందరూ కూడా ఆరోగ్య విషయంలో ఎలాంటి అజాగ్రత్తలు వహించకుండా జాగ్రత్తగా సరైనటువంటి డాక్టర్ని సంప్రదించి జూన్ నెలలో మీరందరూ కూడా ఒక్కసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకొని ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పేసి సూచించడం జరుగుతున్నది. అలానే విద్యార్థులు కూడా ఒత్తిడికి గురి కాకోకుండా మీరు అనుకున్న చోట అనుకున్న విధానంగా సీటు వస్తుంది కాబట్టి కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా ఏదో రకంగా మీ యొక్క జీవిత లక్ష్యం వైపుగా మీ యొక్క ప్రయాణం ఉంటుంది. కంగారు పడకండి, అధైర్యపడకండి. ఇక మిగతా వృత్తులు చేసే వాళ్ళందరికీ కూడా అన్ని విధాలు కూడా బాగానే ఉంటుంది. వాహనాలు నడుపుతున్నటువంటి వృత్తిలో ఉన్నటువంటి వారు మాత్రం ప్రయాణాలలో జాగ్రత్తలు వహించడం మాత్రం చెప్పదగినటువంటి సూచన. కాబట్టి ఈ యొక్క సూచనలను పరిగణలో తీసుకొని ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క జీవితాన్ని జూన్ నెలలో ఆనందమయం చేసుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.